మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరి ప్రజెన్స్లో హరినామ సంకీర్తన జరిగినందుకు, భగవద్గీత పఠనం జరుగుతున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థర్డ్ చాప్టర్ 27, 28, 29, 30, 31, 32. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తమామితి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి. వెరీ పవర్ఫుల్ శ్లోక, ఎంటైర్ భగవద్గీత. ఆచార్యస్ 1000 times, ఈవెన్ 100 క్లాసులు ఇస్తే దాంట్లో ఒక 80 క్లాసెస్ ఈ శ్లోకాన్ని బేస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ శ్లోక మార్కెట్. క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ అహం మన్యతే. చూడండి ఒకసారి. హరే కృష్ణ. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఆల్మోస్ట్ 100కి 101%, 99%. 100కి 101. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా మ్యాక్సిమం పీపుల్ వాళ్ళే కర్తగా భావిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళేనా దానికి కర్త, కర్మక్రియ వాళ్ళేనా? వాళ్ళు అనుకుంటే ఏదైనా జరుగుతుందా? అంటే ఎవరైతే హూ ఇస్ ద సోల్ ఉందో, ఏదైతే లివింగ్ ఎనిటీ ఉందో, అంటే చైతన్యం కలిగిన జీవి ఏదైతే ఉందో ఆ జీవి అనుకుంటే జరుగుతుందా? వాళ్ళ చేతుల్లో ఉంటుందా? జన్మ కానీ మృత్యు కానీ వాళ్ళ చేతుల్లో ఉంటుందా? తెలుసా నేను వీళ్ళకే పుడతాను కానీ, లేదా నేను ఈ టైంలో చనిపోతానని కానీ ఎవరికైనా తెలుసా? కరోనా వస్తే COVID-19తో ఎవరికైనా వస్తుందని తెలుసా? లేకపోతే ఎవరైనా చనిపోతారని తెలుసా? వాళ్ళ చేతుల్లో అని ఉంటుందా? అహంకార ప్రభావం చేత, అంటే ఎప్పుడైతే మనిషి త్రిగుణాలకి వాటిలో ఉండిపోయి మనిషి మోహితుడు అవుతాడు. మోహం ఎప్పుడైతే మనిషిని ఆవరించిందో అహంకార ప్రభావం చేత నేనే కర్తగా భావిస్తాడు. అక్కడ భగవంతుని కంప్లీట్గా విస్మరిస్తాడు. హరే కృష్ణ. కంప్లీట్గా భగవంతుని మర్చిపోతాడు. భక్తి అంటే సహజంగా చాలామంది భావించే భక్తి ఏంటంటే, భక్తిలోకి అంటే భక్తిని అవలంబించడానికి ఉపయోగించే నియమాలనే భక్తి అనుకుంటారు. కానీ అది భక్తి కాదు. అంటే ఎలా చెప్పాలంటే, మీకు ఇప్పుడు ధోతి ఉండింది, భక్తికి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. బట్ ధోతి వేసుకున్నది మాత్రం భక్తుడు కాదు. మీకు అర్థమవుతుందా? తిలకం ఇండికేట్ చేస్తుంది దేన్ని, అయ్యో భక్తుడు అని రెస్పెక్ట్ వస్తుంది. గుండు మనిషిని రిప్రజెంట్ చేస్తుంది, అమ్మో ఈ సాధువు అని. లేకపోతే అంటే వైరాగ్య భావన కలిగి ఉంటే వీళ్ళు రిప్రజెంటేట్ చేస్తే ఈయన భక్తుడు అని. అంత మాత్రాన ఆయనకి భక్తి వచ్చేసినట్టు కాదు. భక్తి అంటే ఇట్స్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. అది భౌతికమైంది, అంటే పైకి కనిపించిందా? డివోషన్ అంటే, భక్తి అంటే ఒక ఇంటర్నల్. అది ఇంటర్నల్ అని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే నీ హృదయంలో భగవంతుడితో దృఢమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావో, అర్థమవుతుంది మీ అందరికీ. ఇది కొంచెం సైంటిఫికల్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. చూడటానికి చాలా అసహ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఒక సెక్యూరిటీ లాగా సంథింగ్ ఏదో గేట్ దగ్గర ఉండొచ్చు. అంత మాత్రానికి భక్తి లేనట్టు కాదు. ఒక సాధువులాగా సాప్రాన్ వేసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, అంత మాత్రానికి భక్తి ఉందనుకోకలా. అంటే అది వేషాన్ని బట్టి అది భక్తుని రిప్రజెంటేట్ చేయదు.
భక్తి అనేది ఇట్స్ ఇంటర్నల్. ఎప్పుడైతే నువ్వు భగవంతుడితో ఒక దృఢమైన సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకుంటావో అప్పుడు అహంకారం లేకుండా జీవిస్తావు. నువ్వు శాప్రాన్ని వేసుకుని అంటే ధోతి కట్టుకుని తిలకం పెట్టుకుని పూమాలు ధరించి నువ్వు అహంకారంగా ప్రతి పర్సన్ వచ్చేవాళ్ళందరినీ పోయేవాళ్ళని అని అన్నారు. అతను భక్తుని రిప్రజెంటేట్ చేస్తున్నట్ట అంటే భక్తి అంటే ఇందాక క్యాప్షన్ చదివితే నాకు అర్థమైంది. డిసైపుల్ మీన్స్ డిసిప్లైన్ అంట. డిసైపుల్ అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో అతను చాలా డిసిప్లైన్గా ఉంటారంట. అంటే భక్తుడు ఎవరైతే ఉన్నారో భక్తుడిని చూస్తేనే ఒకలాంటి క్రమశిక్షణ. నిన్న గంట సేపు చర్చించుకున్నది అదే. భక్తుని చూస్తేనే మనకు ఆ క్రమశిక్షణ మనకు వచ్చేస్తుంది. ఎలా? ఆ విధంగా భక్తుడు నడుచుకోవాలి. భక్తుడు నడుచుకోవడం అంటే ఏంటి ఉద్దేశాలు? భగవంతుడితో దృఢమైన ఎట్లాంటి భౌతికమైన అన్నీ అతన్ని తాకినా కానీ చెదిరిపోకుండా స్ట్రాంగ్గా ఉండి అతను బలమైన సంబంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకున్నప్పుడు ఇంకా అతను ఏ మాయ, ఏ భౌతికమైన జగత్తులో వచ్చేటువంటి మాయలని అతనికి దగ్గర చేరం. అందుకనే ఏకలేశ్వర కృష్ణారసభా నృత్య కరే మైచే నాచాయ సే కరే. శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ నియామకుడు, మిగిలిన వారందరూ అతని వృత్తిలే. అతడు నర్తింపజేయనట్లు వారందరూ నృత్యం చేస్తారు. భాగవతంలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఇది. భగవంతుడి యొక్క కనుసంధల్లో ఈవెన్ డెమిగాడ్స్ అందరూ వాళ్ళ యొక్క డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడతారు? కృష్ణుడి మీద. ఈవెన్ డెమిగాడ్స్ జపం చేయకూడదు క్లాస్ చెప్తున్నప్పుడు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ ఆల్సో కీర్తన్. క్లాస్ జరుగుతున్నప్పుడు జపం చేయకూడదు, ఇన్స్ట్రక్షన్ ఇది. సో పాయింట్ ఏంటంటే భగవంతుడు మీద సకల జగత్తులన్నీ భువనబాండాలని ఆధారపడి ఉంటాయి. డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు కూడా భగవంతుడి మీద, కృష్ణుడి మీద ఆధారపడతాయి. అలాంటిది అహంకార ప్రభావం వచ్చే మోహితుడైన జీవాత్మ ఎవరు? మనం. భౌతిక జగత్తులో ఎవరైతే చైతన్యంతో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మోహం చేత, అహంకారం చేత, త్రిగుణాల ప్రభావం చేత జీవాత్మ వాస్తవంగా ప్రకృతిలో వచ్చేటువంటి త్రిగుణాలు ఏంటవి? కనుకో ఈ గుణాల చేత వాళ్ళు నేనే కర్తగా భావిస్తారు. అంటే దీనన్నింటికి నేనే బాధ్యత, దీనన్నింటికి నేనే అని భావిస్తారు. అలా భావించడం వల్ల ఫాలో అయిపోతారు. భగవంతుని యొక్క ఉనికిని మర్చిపోతారు. భగవంతుని యొక్క ఐడెంటిఫికేషన్ మర్చిపోయి భగవంతుడా ఉన్నారా, ఎక్కడ చూపించు అని అంటారు. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే మోహం వచ్చి అహంకార ప్రభావితుడయ్యాడో భగవంతుని యొక్క సంబంధాన్ని కంప్లీట్గా మర్చిపోతాడు. సంబంధం ఎప్పుడైతే కోల్పోయాడో భగవంతుడే చూపించాడు. ఎందుకంటే అంత అహంకారం, అంత హెడ్వెయిట్ పెరిగిపోయింది. సో తద్విత్ మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంతా ఇతి మత్తన సంజతే. ఓ మహాబాహో చెప్తున్నారు అర్జునకి. కృష్ణ చెప్తున్నారు పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్యకర్మలకును నడుమ గల భేదమును పూర్తిగా నిరింగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండానట. అంటే ఏది ఇంద్రియాలతో చేసేటువంటి సర్వీసే. ఇప్పుడు అభక్తుడు ఇంద్రియాలతోనే చేస్తాడు, భక్తుడు ఇంద్రియాలతోనే చేస్తాడు. కానీ డిఫరెన్స్ ఏంటి అని భక్తుడు ఐడెంటిఫై చేస్తాడు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి,
లేదంటే నాలుక ఉంది, జిహ్వ, ఇదంటే మీకు బాగా తెలుస్తుంది. నాలుక రకరకాల రుచులను తినాలని ఇంద్రియం, నాలుకంటే ఇంద్రియ కదా, అది ఒక రకరకాల రుచులను తినాలనుకుంటుంది. భక్తుడు తినాలనుకుంటాడు, అభక్తుడు తినాలనుకుంటాడు. భక్తుడు ఏం తింటాడు? ప్రసాదం తింటాడు. అభక్తుడు ఏం తింటాడు? పనికి మన చెత్తంతా తింటాడు. ఎప్పుడైతే ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకున్నాడో అతను ఏమవుతాడంటే ఇంద్రియ భోగములందు ఆసక్తుడిగా ఉండడంట. అప్పుడు అతనికి ఏమొస్తుంది? 100% భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఇటువంటి అయిపోయింది. ప్రకృతే సమ్మూఢ సంజంతే గుణకర్మసు తానా కృత్వో వేదో మందాన్ కృత్విన్ విచాలయే. భౌతిక ప్రకృతి గుణములు చేయి మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులైంద్రుడ. కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని ఫలితపెట్టలేడు. అంటే భక్తుడు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మన మహారాజు గారు ఉన్నారు, మనం ఏదైనా తప్పు చేసినా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తారు. అయినా నువ్వు ఇంద్రియ భోగంలో పడిపోతున్నారా, ఉగ్రకర్మలు చేస్తున్నారా, అయినా ఇలా చేయకురా, ఇలా చేయకునా, అయినా ఇలా చేయకని చెప్తారు. చెప్తారు లేదా? చెప్తారు. ఎలా చెప్తారు? లాక్కొచ్చి కట్టేసి నువ్వు ఇలా చేయకూడదని చెప్తారా? ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? మీకు ఎలా చెప్పారు? మీ గురువు గారు ఎలా చెప్తారు? నో, చెప్పరు. భక్తుడు ఎప్పుడు కూడా రాగానే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది బర్త్డే అని, ఏం చెప్పి మా అమ్మాయికి? నువ్వు వినాలి, నీ కాళ్ళు కట్టేస్తా, నీ ముక్కు కోసేస్తా, నీ చెవులు కోసేస్తా, కలత పెడతావా? చెప్తాం అలాగా? ఏం చెప్తాం? మరా తల్లి కూర్చో, శాస్త్రం నేను చెప్తాం. శాస్త్రాన్ని కోట్ చేస్తాం. ఆమె బ్లెస్సింగ్స్కి వచ్చింది, మహారాజు గారు కూర్చున్నారు, 5 minutes ఉండమన్నారు, మేము బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చింది. నేను అలాగే కూర్చో, క్లాస్ ఉంటే నేను ఆశీర్వాదిస్తాను అదే అమ్మని చెప్తా. అమ్మ వెళ్ళిపోయింది, లేకపోతే ఉందో తెలీదు. శాస్త్రం ఏందనుకోండి. బర్త్డే యొక్క విశేషత ఏంటి అంటే అమ్మాయిని కాదు, అమ్మాయిని మనం క్రిట్ చేసేది ఏదో పనులుంటే ఎంజాయ్ చేయాలని. ఏంటి ఎంజాయ్? భౌతిక జగత్తులో శాస్త్రం కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికంటే ఇప్పుడు అమ్మాయిని కలత పెడతాం మనం. భక్తుడు కలత పెడతాడా? నో నో, నెవర్. ఎప్పుడు కలత పెట్టాం అమ్మాయిని? శాస్త్రం వినడానికి ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని వాళ్ళకి, అమ్మ నువ్వు ఇలా చేస్తే మంచిదమ్మా, నీ కష్టాలు తొలుగుతాయి, జపం చేసుకోమ్మా, ప్రసాదం తినమ్మా, భగవంతుడు దర్శనం చేసుకోమా అని చెప్తాం అంతే. అంతేగాని నువ్వు చేసిన కర్మలన్నీ సపోర్టు చేయము, అట్లా అని వ్యతిరేకించడం చేయము. ఈ రెండు చేయము. ఇలా చేస్తే అతను భక్తుడే కదా. నువ్వు చేసేది వదిలిపెట్టే, అన్ని విడిచిపెట్టే, వచ్చే గుడికి వచ్చే, నా ఆశ్రమంలో ఉందని చెప్తావా? అలా చెప్తే అది రాంగ్. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలు పూర్తిగా నిమగ్నమై ఉంటారంట. దాని పట్ల చాలా ఆసక్తి ఉంటుందంట. అందుకే కర్మయోగం ఏం చెప్తుందంటే నీకుండేటువంటి యాక్షన్స్ని ప్యూరిఫై చేయంటుంది. కర్మయోగం ఏం చెప్తుందంటే, కంప్లీట్గా కర్మయోగం ఏం చెప్తుందంటే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుని ఎక్కడ వదలద్దు. అసలు నువ్వు భౌతిక జగత్తులోనే ఉండు, భౌతికంగానే యాక్షన్స్ అన్ని చేయి, భౌతికంగానే సంపాదించు, భౌతికంగానే ఉండు, కానీ రిలేషన్ విత్ గాడ్, యాక్షన్ విత్ గాడ్ అంటే భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుని యాక్షన్ చేయండి. భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకుని ఆ సంబంధం యొక్క భావనలతో ఆనందంతో యాక్షన్ చేయండి, కర్మ చేయండి. ఆ కర్మ చాలా ఉన్నతమైంది అని చెప్తుంది. అది చాలా నువ్వు చేసేటువంటి ఆ ధర్మ యొక్క సెంటెన్సెస్తో నువ్వు చేస్తే, ఆ సెన్సెస్తో నువ్వు పని చేస్తే చాలా పవర్ఫుల్ అంట. దానివల్ల వచ్చే 10 రూపాయలైనా కానీ చాలా విలువైంది. అలా కాకుండా నీ ఇంద్రియ భోగం కోసం చేస్తే యాక్షన్ దుఃఖాలకి గురవుతాడు. సింపుల్, ఏం లేదు. అందువల్ల అలాంటి వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకు దూరంగా ఉంటాం కాదు, వాళ్ళే మనకు దూరంగా ఉంటారు.
రాగానే అమ్మ అన్ని వదిలే వ్యాపారం చేయకు ఐచేకి ఈజీగా అన్నాం అనుకోండి, వస్తారా మళ్ళీ ఇక్కడికి? వస్తారా? మరి సార్ నాకు అదే స్టార్టింగ్లో నేను చాలా చాలా హై స్పీడ్లో బిజినెస్ చేసేవాడు. ఇది తెలుసు, చాలా హై స్పీడ్ బిజినెస్ నాది. చాలా థౌజండ్స్ ఆఫ్ బిజినెస్ చేసేవాళ్ళు. మరి సార్ నాకు ఎప్పుడు చెప్పలా. ఆయన షాక్ అవుతున్నారు యాక్చువల్గా, ఈయనేంటి వంశీ ఏంటి, ఈయన ఎలా క్లాసెస్ చెప్తారంటే. మీకు ఎవరికి తెలియదు నా గురించి, ఆయన తెలుసు. ఎందుకంటే చాలామంది వర్కర్స్ ఉండేవాళ్ళు, పెద్ద గోడౌన్ పనులు చేయడం అలా చేయడం చేసేవారు. కానీ ఎప్పుడు రాత్రి 12, 1 గంట, పొద్దున్నే మళ్ళీ 5, 5:30కి, వీళ్ళైతే 4కి వెళ్తారు, మేమైతే 5:30, 6కి వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి అంత టెన్షన్స్. ఏంటి చివరికి చూసుకుంటే గుడుసున్నా, బాధ, నిద్ర రాదు, ఆనందం ఉండదు. మా సార్ నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎన్ని వదిలేవి, ప్యూరిఫై చేసుకో అని. ప్యూరిఫై చేసుకోవడం అంటే తగ్గించడం అన్నమాట. స్లోగా రెడ్యూస్ చేయడం. ఇప్పుడు ఒక సంవత్సరం 40 crores టర్న్ జరిగింది, నెక్స్ట్ ఇయర్ 25 crores పెరుగుతున్నారు కదా, గ్రాఫ్ తగ్గించుకుంటూ వచ్చారు. ఒకనొక సిచ్యువేషన్స్లో 0 చేస్తా, చాలా అనిపించింది మనసుకి, 0 చేస్తా. ఐఎమ్ సో హ్యాపీ. అదే నేను రాగానే మా సార్ నాకు రాగానే నువ్వు వచ్చి మొత్తం నీ క్లోజ్ చేయి, 0 చేసాను అంటారు. నేను వింటానా? మా సార్ మాటని వింటానా? మా గురుగారి మాటని వింటానా? ముందు గురువుకి దూరంగా ఉంటాను, ఎందుకంటే నన్ను వదిలేమన్నాడు కదా. అందుకనే టేస్ట్, ఎవరి టేస్ట్ అలవాటు చేసుకుంటే మీకు చాలా సీక్రెట్. ఇది వాసన చెప్పాలంటే మీకు చాలా ఓపెన్గా చెప్తున్నా, కానీ ఇది క్లాస్లో చెప్పే సీక్రెట్ కాదు. ఇది చాలా, అంటే ఇప్పుడు పిల్లోడికి ఒక వజ్రం ఉందనుకో, వజ్రం ఉంది, చాక్లెట్ ఉంది, టేస్ట్ తినడానికి ఏంటి ఏమి ఇవ్వాలి? పిల్లడికి వజ్రం నువ్వు తెలియదు కదా, అవునా కదా? సరే, లేకపోతే ఒక గులాబ్ జాము, ఒక రసగుల్లా ఉందనుకో. గులాబ్ జామ్ స్వీట్ తక్కువ ఉంటుంది, రసగుల్లా స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఏం తింటాడు? ఎప్పుడైతే భక్తుడు హయ్యర్ టేస్ట్ ఇచ్చాడో లోయర్ టేస్ట్ పట్ల వ్యామోహం ఉంటుంది. లోయర్ టేస్ట్ అంటే వ్యాపారం కూడా ఒక వ్యసనమే, డబ్బు ఎర్నింగ్ కూడా ఒక వ్యసనమే. మీకు అర్థం కావట్లేదు అని, అది కూడా ఒక వ్యసనమే. బ్రతకడానికి చేయడం వేరు, కంప్లీట్గా దూరిపోవడం వేరు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తున్న వాళ్ళు, రేసులో పరిగెడుతున్నప్పుడు మనల్ని ఎవరో దాటకూడదని వాళ్ళు. ఎవ్రీ సెకండ్ మా నాన్నగారు అయితే 24/7 బిజినెస్ గురించి ఆలోచిస్తారు. కృష్ణ కానీ ఫ్యామిలీ కానీ ఏముండదు. నాకు తెలిసి మా నాన్నగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎవ్రీ టైం ఆయన పాస్ట్ టైం చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటి ఏం చెప్పేవాళ్ళు తెలుసా మీకు? నేను 12 సంవత్సరాల వయసు అప్పుడు యాపిల్స్ బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత 13 years అప్పుడు మొత్తం ఫ్రూట్స్ అన్నీ చేసేవాళ్ళు, తర్వాత కోకోనట్ బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత ఇంటర్నేషనల్ చిల్లీస్ ఎక్స్పోర్ట్. 62 years ఉన్నాయి మాకు ఫర్మ్స్, 62 years నుంచి ఉన్నాయి ఫర్మ్స్. ఎప్పుడు బిజినెస్, 24/7 బిజినెస్. నేను ఆ పని చేశాను అంత వచ్చింది, ఇప్పుడు ఆ పని చేసేవాళ్ళు ఎంత వచ్చింది, నాకు ఆ సంతలో ఎంత వచ్చింది, ఈ సంతలో ఎంత వచ్చింది, అలా చేస్తే ఎలా వస్తుంది, ఇలా చేస్తే అలా వస్తుంది. ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్ చెప్పి ఒక లవంగా అని చెప్పాము, లవంగా ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్తుంది, లవంగా ఎంత అమ్మితే ఎంత పోతుంది, ఏ కంట్రీలో దానికి డిమాండ్ ఉంటుందో చెప్తారు. ఇప్పుడు మీ కాలనీ ఇప్పుడు ఫోన్ చేస్తాను నాన్నగారికి, నాన్నగారు యాలక్కాయ ఎక్కడ దొరుకుతుంది నేను ఫోన్ చేస్తాను అంటాడు. యాలక్కాయ పలానా చోట దొరుకుతుంది, అది పలానా చోటకి వస్తుంది, పలానా చోట నుంచి ఇంకో చోటకి వెళ్తే అంత సుది. చివరికి ఏంటని సాధించింది? నిజంగా నేను అదే చూస్తున్నా, నేను ఎవరిని చూడలేను, మా ఫాదర్ని చూసాను. చివరికి ఆయన సాధించింది ఏంటంటే ప్రశాంతత లేకపోవడం, ఆనందం లేకపోవడం, నిద్రపోతే నిద్ర పట్టకపోవడం. ఎందుకంటే ఇదంతా స్టోర్ చేసుకునేది మనసులో, మైండ్లో ఇవన్నీ స్టోర్ చేసుకుని నిద్ర ఉండదు, నిద్ర పట్టదు ఆయనకి. ఇప్పుడు స్లీపింగ్ పిల్ ఒకటి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రయత్నం చేసి కొట్టుకుని అలసిపోతే నిద్ర పడదు. ఈయనకెళ్తే ఈ నిద్రపోవచ్చు కానీ ప్రశాంతంగా వదిలేశాడు కాబట్టి మ్యాక్సిమం పీపుల్ అలానే ఉంటారు. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
కొంతమంది ఎర్న్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దాంట్లో లాస్ వచ్చి ఫెయిల్ అయ్యి అదొక మన సక్సెస్ అయిన బాధే. మా ఫాదర్ సక్సెస్, వేరైన ఫెయిల్ అయిన బాధే, సక్సెస్ అయిన బాధే, రెండు బాధలే, రెండింటికి నిద్ర రాదు. మరి దేనికోసం ఈ పోరాటం, యుద్ధం దేనికోసం? గెలిపొస్తే ఆనందపడాలి కదా. ఇప్పుడు చైనాతో మనకి యుద్ధం జరిగింది అనుకోండి, గెలిపొస్తే ఏంటి? ఆనందం ఉండాలి. ఓడిపోయాం అనుకోండి, బాధ ఉండాలి. గెలిచినా ఆవేదనే, ఓడిపోయినా ఆవేదనే. మరి ఇంక దేనికోసం పోరాటం? అందుకనే మనం చేసే యాక్షన్స్ని ప్యూరిఫై చేసుకుంటే, కర్మఫలాన్ని ఆశించకుండా నువ్వు యాక్షన్ చేస్తే, నువ్వు నీ బాధ్యతగా చేయి. అప్పుడు దాని నుంచి నీకు బాధ కానీ ఆనందం కానీ రెండు ఉండవు. దట్ ఈజ్ కర్మయోగ. ఈ కర్మయోగ ఈ విధంగా ఎవరన్నా ప్రాసెస్లో చేస్తే ఎప్పుడు కింగ్లో ఉంటారు, హ్యాపీగా ఆనందంగా ఉంటారు. మన సాధువులందరూ చిత్తశుద్ధి కలగాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వదిలేసి గుడికి వచ్చాయని అనుకుంటే, గుడికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన ఏదైతే టెండెన్సీస్ ఉన్నాయో, ఆయనకి ఏదైతే వాసనలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే అవి ఆయన ప్యూరిఫై చేసుకోలేదు. అక్కడ భౌతికంగా ఆయన ప్యూరిఫై చేసుకోకుండా ఆయన అన్ని విడిచిపెట్టడం వల్ల, సగం వైరాగ్యంతో రావడం వల్ల ఆ టెండెన్సీస్ అన్ని దాంట్లోనే ఉండిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు. దానివల్ల ఎప్పటికీ ప్యూరిఫై కాడు, ఎప్పుడు పవిత్రుడు కారణైన. అందుకనే అక్కడ ప్యూరిఫై చేసుకో, భౌతికంగా ప్యూరిఫై చేసుకుని సంబంధాన్ని భగవంతుడితో గట్టిగా పెట్టుకుని వాటితో అవన్నీ టెండెన్సీస్ అన్నీ క్లోజ్ చేసుకుని హ్యాపీగా స్లోగా భక్తిలోకి రా. అప్పుడు భక్తి యొక్క ఎసెన్స్ ఏంటో తెలుస్తుంది. ఈ చిచీలు, బూచులు, బుబ్బులు ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పుడైతే అలా వచ్చిన వ్యక్తి ఈ బుబ్బులు ఏమైనా ఉండవు, చాలా కూల్గా ఉంటాడు. ఎందుకంటే అవన్నీ తెలుసు ఆయనకి. బయట అధికారాలు, కీర్తులు అవన్నీ తెలుసు. అందుకని అతనికి ఇతని భౌతిక జగత్తులో ఏం బోధన చేయవు. ఆయన ఆధ్యాత్మిక జగత్తులోకి వస్తే ఆయన అవన్నీ ఏం బోధన చేయవు, హ్యాపీగా ఉంటాడు. అలా కాకుండా సడన్గా అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చేస్తే అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అందరి మీద. అందుకే అలా చేయకూడదు. అందుకనే ప్యూరిఫై చేసుకోవాలి. నెవర్ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అందుకని ఇవన్నీ విడిచిపెట్టేసి రాకూడదు. ఒకేసారి విడిచిపెట్టేస్తే సడన్గా ఒక్కసారే తిలకం పెట్టేసుకుని ఒక్కసారే మాతాజీ గారు అనిపిస్తున్నాం అనుకో, ఏమవుతుంది? ఇబ్బందులు, చాలా ఇబ్బందులు వస్తాయి. స్లోగా మన టెండెన్సీస్ అన్నీ స్లోగా ప్యూరిఫై చేసుకోవాలి. స్లోగా ప్యూరిఫై చేసుకోవడం వల్ల మనకి సత్వగుణంలోకి వస్తాం, తర్వాత విశుద్ధ సత్వాలోకి వస్తాం. అప్పుడు ఎప్పుడు భగవంతుని విడిచిపెట్టుకోం, ఎప్పుడు భగవంతుడితో సంబంధాన్ని గట్టిగా ఏర్పరచుకుంటాం. అలా సంబంధాన్ని ఎప్పుడైతే గట్టిగా ఏర్పరచుకున్నామో కృష్ణ మనకి కంప్లీట్గా దొరికిసినట్టే, చాలా హ్యాపీగా ఉంటాడు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాచేతసా నిరాశేర్మమో భూత్వా యుద్ధశ్యత్వా విగతజ్వర. అందుచేయు అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడివై ఫలాపేక్ష మరియు మహత్వమును విడిచి నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయము. ప్రెజర్ ఇవ్వట్లేదు అర్జునకి కృష్ణుడు. నువ్వు చెయ్యి స్ట్రాంగ్గా చేసి నేను చెప్పట్లా. గెలుపు కానీ వాటమి కానీ కర్మ ఫలాన్ని ఏదైతే యాక్షన్ చేసావో ఆ యాక్షన్లో వచ్చేటువంటి రిజల్ట్ని నాకు ఇచ్చేయి. అందుచే ఓ అర్జున, వీటిలన్నీ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయకు. నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడు అంటే భగవంతుని పట్ల ఏదైతే శాస్త్ర జ్ఞానాన్ని కంప్లీట్గా ఉంటుందో అతడు ఫలాపేక్ష చేసినటువంటి పనిని లోంచి వచ్చేటువంటి రిజల్ట్ని, దాని నుంచి వచ్చేటువంటి గెలుపు కానీ వాటమి కానీ మమత్వములను విడిచి, అంటే అది అంటే దానివల్ల కంప్లీట్గా రిజల్ట్ ఫుల్గా వచ్చిన, అంటే కంప్లీట్గా సక్సెస్ అయినా, కంప్లీట్గా ఫాల్ డౌన్ అయినా, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మమత్వం నాది అనే భావనని విడిచి, మమత్వము వీడి నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించు. సింపుల్. అలా ఎవరైనా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.
అందుకే కదా శాస్త్రం నేర్చుకునేది, అవునా కదా? ఓకే, 30 వరకు చెప్తున్నాం. ఓకే, అర్థమైందా? ఏమర్థమైంది? సింపుల్గా చెప్పండి నాకు ఒకసారి. ఏమర్థమైంది మీకు? అన్నీ కృష్ణయ్యకి విడిచిపెట్టమని కాదు, ఎంతసేపు చెప్పు. కృష్ణయ్యతో సంబంధాన్ని ఏర్పరచుకుని మనం యాక్షన్స్ చేస్తే దానివల్ల దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం మనల్ని బాధించవు. ఇప్పుడు ఈయన జాబ్ చేస్తారు సార్, వ్యాపారస్తులు అంటే ఓకే, ఈయన జాబ్ చేస్తారు, ఈయనకి ఎలా పాసిబుల్ అవుతుంది? అతనికి ఏదో నెలంతా కష్టపడితే ఏదో కొంత అమౌంట్ వస్తుంది, ఇంటికి గడవడం కోసం సంథింగ్ ఏదో సమ్ అమౌంట్ వస్తుంది. మరి ఈయన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకుని ఎలా చేయాలి అంటే చేయకూడదు జాబు లేదు. ఆయనకి వానర్ గారికి చెప్పాలి, అయ్యా నేను మీకోసం పనిచేస్తాను, నాకు ఈ సమయం నుంచి ఈ సమయం నాకు నేను గుడికి వెళ్ళే టైం. అంతేగాని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, బొర్రలో మెదిలినప్పుడు కృష్ణుడు గుర్తొచ్చాడు, నేను గుడికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి టపా 30 కొబ్బరికాయలు కొట్టేసి గుడి చుట్టూ 30 ప్రదక్షిణలు చేసేసి, అది భక్తి కాదు, భయం. భక్తి అంటే ఒక క్రమశిక్షణతో కూడుకుని, అయ్యా నేను 6 గంటల నుంచి 7 గంటల వరకు క్లాస్ వినడానికి వెళ్ళాలి, హారతికి వెళ్ళాలి, ప్లీజ్ నాకు ఇంకెంత పనిని చేస్తాను, ఆ టైం నాకు కావాలి అని ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జాబ్ అని చేస్తే భగవంతుడు దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరచుకోవడం వల్ల ప్రతిరోజు రిలేషన్ విత్ గాడ్, భగవంతుడి సంబంధం గట్టిగా ఏర్పడుద్ది. అప్పుడు ఆయన చేసే ప్రతి పని ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ప్యూరిఫై అయ్యి ఏమవుతుంది? ఆయన వాటర్కి మంచిది, ఈయనకి మంచిది, ఈయన కుటుంబానికి మంచిది, అంత మంచిగా జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అలా చేసేయడం, అలా చేయడం ఆయన, ఎందుకంటే నేను రోజు జపం చేస్తాడు కాబట్టి. అలా చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఏదో వినాయకుడి చవితి వచ్చింది, జై జై వినాయక జై, మిగతా రోజులు వినాయకుడు కూడా ఉండదు. ఒక్క రోజైనా సరే వినాయకుడు దండం పెట్టినాడు ఒక్కడ ఉండడు. వినాయక చవితి రోజు మాత్రం చూడండి, కావాలంటే శివాలయం ఉంటుంది. శివరాత్రి రోజు ఖాళీ ఉండదు శివాలయానికి. భం 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 శివాలయం శివాలయం, శివ లా మహాశివ పరమశివ శంభో శివ సదాశివ అంటారు. మిగతా రోజులు ఒక్కడో కొత్తపడి శివాలయానికి కనిపించడం. ఆంజనేయ స్వామి తిథులు ఏదైనా ఉన్నాయి, ఆ రోజు జై ఆంజనేయ జై జై ఆంజనేయ అని చెప్పి గుడి చుట్టూ 100 ప్రదర్శన చేస్తారు. తర్వాత రోజు ఆంజనేయ స్వామి గొడవ ఉండదు. అది భక్తి, భయం. ఏంటది? ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ టు ఎనీవన్, బట్ భక్తి అంటే రెగ్యులేటివ్ ప్రాసెస్. అందుకే కృష్ణ భక్తుడిని చూస్తే అర్థమవుతుంది, ఇది నీకు పిచ్చి పట్టింది, రోజు వెళ్తావేంది గుడికి తిక్కల్లాగా, ఫెస్టివల్స్ రోజు వెళ్ళొచ్చుగా, రోజు వెళ్తావా పిచ్చిదాన్ని వారు అంటారు చాలామంది. ఏంది మా రోజు గుడికి వెళ్తే అని అంటారు. కృష్ణ భక్తులు చూపిస్తుంటారు అన్నమాట. ప్రతిరోజు వెళ్తారు హారతికి, ఊరెంబడి దేశాలు ఎప్పుడు తిరగడం కాదు, బండి వేసుకుని చక్కగా రోజు హారతి టైం 6:45 హారతి రావాలి, దర్శనం చేసుకోవాలి, హారతికి అటెండ్ అవ్వాలి. అటాచ్ గాడ్, రిలేషన్ విత్ గాడ్. రెగ్యులేటివ్గా ఎప్పుడైతే మనం చేస్తామో అది భక్తికి ఇండికేషన్, అది డిసిప్లిన్ అనమాట. ఒక డిసైబుల్కి ఒక డిసిప్లిన్ ఉండాలి. డిసైబుల్కి డిసిప్లిన్ లేకపోతే అతను డిసైబులే కాదు. డిసైబుల్ అంటే ఎవరు? భక్తులు. డిసైబుల్ ఈక్వల్ టు డిసిప్లైన్, డిసిప్లిన్ ఈక్వల్ టు డిసైబుల్. ఇఫ్ మే నాట్ డిసైబుల్, హీ ఈజ్ నాట్ ఎ డిసిప్లిన్. ఇఫ్ మే డిసైబుల్ హ్యావ్ టు డిసిప్లిన్, హీ ఈజ్ డిసైబుల్. అందుకే భక్తుడు ఇక్కడి నుంచి అక్కడికి పావుగా నడుస్తాడు చిన్నగా, అది ఒకటి ఆరాటంగా నడిచేసి గిరికి నడిచేసి మళ్ళీ తిరిగి వచ్చేసి పడిపోయి నీటిలో పడిపోయి. చూడండి, అలా చేయరు. నిదానంగా నడిచేది, నిదానంగా మాట్లాడేది. ఊరుములు వచ్చినా పారదలు వచ్చినా, కృష్ణ నాకు ఇన్ని ఊపిర్లు ఇచ్చావా నాయన, ఓకే తీసుకెళ్ళిపో. కూల్గా ఉండదు. దేనికి ఫ్లెక్సియేట్ అవ్వరు. భక్తుడు ఎప్పుడు ఫ్లెక్సియేట్ అవ్వడు, అభక్తుడు ఫ్లెక్సియేట్ అవుతాడు. అందుకే అశాంతికి గురవుతాడు. ఓకేనా? ఓకేనా? అర్థమైంది అందరికీ? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇక్కడికి వచ్చి మీ ప్రజెన్స్లో, మీ ప్రజెన్స్ అంటే మీ అందరితో
గీత యొక్క అసోసియేషన్, మీ అందరూ అసోసియేషన్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే అంత ఈజీ కాదు. శాస్త్రాన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను మీతో పాటు. చాలా కొత్త కొత్త విషయాలు గుర్తొస్తూ ఉంటాయి వ్యాసాసనం తీసుకున్నప్పుడు. ఎవరో ప్రజెన్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. లేదంటే ఈ అవకాశం ఉండదు కదా, ఈ గంట సేపు భగవద్గీత చర్చించుకునే అవకాశం ఉండదు కదా. మహారాజు గారు పుణ్యమా అంటూ ఏదో అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహారాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీता की, भक्ति सिद्धांत सरस्वती महाराज की, ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की. हरि हरि बोल. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరి ప్రజెన్స్లో హరినామ సంకీర్తన జరిగినందుకు, భగవద్గీత పఠనం జరుగుతున్నందుకు మీకు